థ్యాంక్ యూ ఊహాంజలి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించినటువంటి ఎన్నికల అధికారులు 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి యొక్క పోలింగ్ వచ్చేటువంటి ఓటర్లు కూడా పెద్ద ఎత్తునగా తరలి వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంతోపాటు ఉన్నటువంటి ఈ యొక్క కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నర్సంపేటలోని చెన్నకేశవరపేటలో పాటు వర్ధనపేట నియోజకవర్గం వంటి 2 ఈవీఎంలు కూడా ఇప్పటికీ మొరాయించాయి. జనగాంలో ఉన్నటువంటి కొన్ని ఈవీఎంలు మొరాయించడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దాని యొక్క ఎమ్మటే సాంకేతికంగా ఉన్నటువంటి టెక్నీషియన్ పిలిపించి వెంటనే వారి యొక్క ఈవీఎంలు మరమ్మతు చేశారు. దీంతోపాటు అక్కడ కొంత ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మాత్రం ఇప్పటికీ ఆ యొక్క ఓటింగ్ చేసేటువంటి యొక్క ప్రజలు మాత్రం క్యూ లైన్లో నిలబడి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులు కూడా జిల్లా యంత్రాంగం కూడా వచ్చేటువంటి యొక్క ఓటర్ల కోసం అన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క పోలింగ్ కేంద్రాల్లో వచ్చేటువంటి ఈ యొక్క త్రాగునీరు కానీ ఒక ఎండ వేడిని తప్పుకునేందుకు షామియానాలు కానీ ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఇక్కడ వృద్ధులు కానీ వికలాంగులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వచ్చేటువంటి వీరికి ప్రత్యేకంగా తమ యొక్క ఓటర్ స్లిప్ను చూపించి నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి ప్రముఖులు కూడా అంటే జిల్లా అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రేయర్ గారు కొద్దిసేపటి క్రితమే టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి స్కూల్లో తమ యొక్క ఓటు హక్కును కుటుంబ సమేతంగా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా నక్కలగుట్టలో ఉన్నటువంటి పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి తన యొక్క కుటుంబ సభ్యులతో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతోపాటు పర్వతగిరిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి యొక్క ఎర్రబెల్లి దయాకర్ కూడా తమ యొక్క కుటుంబ సభ్యులతో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రముఖులతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ముగుస్తుంది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని దీంతోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఆ యొక్క పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా తమ యొక్క భద్రతా సిబ్బంది 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మైబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు గంగారం, కొత్తగూడ యొక్క గూడూరు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఈ యొక్క పోలీసులు తమ కుంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ అంటే మావోయిస్టులు రెక్కి నిర్వహించకుండా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు కూడా తారాసపడకుండా అక్కడ కుంబింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద పూర్తి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా వారి యొక్క వాహనాలు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత కొత్త వ్యక్తులు కానీ గూడారాల్లో కూడా వారి యొక్క సంచరిస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు మాత్రం పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ అలర్ట్గా ఉండేందుకు కూడా ఇక ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ను కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ యొక్క హెలికాప్టర్ కూడా డైరెక్ట్ ఒక ఫోన్ కాల్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎలాంటి అలర్ట్ ఇబ్బంది ఉన్నా కూడా ఎమ్మటే ఈవీఎంలు తరలించేందుకు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క హెలికాప్టర్ను కూడా ఒకటి అందుబాటులో ఉంచారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటూ ఆ యొక్క ఆదివాసీలు కానీ గిరిజనులు కానీ పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ యొక్క ఓటు వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఊహాంజలి. అయితే శ్రీకాంత్, ఈవీఎంల పనితీరు ఏ విధంగా ఉంది? అయితే చాలా ప్రాంతాల్లో ఈవీఎంల మొరాయింపును మనం గమనిస్తున్నాము. అయితే వరంగల్లో ఈవీఎంల పనితీరు ఏ విధంగా ఉంది? సిబ్బంది ఆల్రెడీ శిక్షణ తీసుకున్నాం మేము ఈవీఎంల మీద అంటున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే మనం ఈవీఎంల మొరాయింపు చూస్తూనే ఉన్నాం. అయితే వరంగల్లో ఏ విధంగా ఉంది? వరంగల్లో చూసుకోవడం మాత్రం ఈవీఎంల మొరాయింపు మాత్రం ఇక్కడ కూడా ఎక్కువనే ఉంది. ఇప్పటికీ మన యొక్క 10 చోట్ల కూడా ఇప్పటికీ ఈవీఎంలు మొరాయించాయి. ఇప్పటికీ ఒక ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది కూడా వీళ్ళకు ఇప్పటికీ 2 సార్లు కూడా వీళ్ళ యొక్క శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతులు నిర్వహించినా కూడా ఈ యొక్క ఈవీఎంలు మొరాయించడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ యొక్క వేసవితాపనకు ముందే వచ్చి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ముందే వస్తున్న క్రమంలో ఈ యొక్క తీరా పోలింగ్ కేంద్రంకి వెళ్ళేసరికి అక్కడ ఆ ఈవీఎంలు మొరాయించడంతో ఇక్కడ ఎన్నికల సిబ్బంది కూడా ఇటు ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు మరమ్మతులు చేసేందుకు అక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వారిని పిలిపించి వెంటనే తమ యొక్క మరమ్మతులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇప్పటికీ ఈవీఎంలు కొన్ని మొరాయించినా కూడా మిగతా వాటి మాత్రం కొంత ఆలస్యమైనా కూడా కొంత ముందుగానే ఈవెంట్ తయారు చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్, అయితే ఇప్పటి వరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది? ఇంకా పోలింగ్ శాతం ఎంతవరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది?
వరంగల్లోని 2 పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, ఒకటి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. ఇప్పటి మాత్రం ఉదయం 7 గంటల వరకు ప్రారంభమైన యొక్క పోలింగ్ ప్రక్రియ ఇప్పటికీ 15% నమోదైంది. అటు మహబూబాబాద్లో మాత్రం ఇప్పటికీ 12% నమోదని చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పారు. ఇంకా పోలింగ్ శాతం మాత్రం ఇంకా వేసవి తాపాన్ని ఉండడం వల్ల కొంత ఈసారి మాత్రం ఓటింగ్ తగ్గే అవకాశం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా కొంత నిరాశకు గురవుతున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి ఆశా వర్కర్ కానీ వారికి వచ్చేటువంటి ఓటర్ స్లిప్లను కూడా అందజేయడంతో కొంతమంది ఓటర్లు కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు తీరా పోలింగ్ కేంద్రాలకు వచ్చేసరికి అక్కడికి వచ్చే తమ యొక్క ఓటు హక్కు లేకపోవడంతో పాటు తీవ్ర నిరాశతో తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఈ యొక్క అధికారులు కానీ ఈ యొక్క ఆశా వర్కర్ కానీ స్లిప్పులు ఇవ్వకపోవడంతో పాటు అక్కడ కొంతమంది తీవ్ర నిరాశకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. రైట్, ఇక నిజామాబాద్ ఎంపీ కవిత తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో వేచి చూస్తున్నట్టుగా మనం విజువల్స్ లో చూస్తున్నాము. అయితే నిజామాబాద్లో భారీ పోటీ నెలకొన్నప్పటికీ కవిత అయితే మరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.